హలో హాయ్ గైస్, ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో ఎర్రచందనం గురించి అయితే చెప్తాను. అలాగే ఆ చెట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చూడండి, ఈ చెట్టు కింద మొదల నుంచి ఏ రకంగా అయితే ఎంత పెద్దగా పెరిగిందో. ఈ చెట్టును అయితే కేవలం ఆయుర్వేదం మందుల కోసం అయితే మా తాత వాడేవాడు. దాదాపు 50 సంవత్సరాల కిందటి చెట్టు అయితే ఇది. ఎర్రచందనం భారతదేశానికి అత్యంత విలువైన చెట్టు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో అధికంగా పెరుగుతుంది. ఎక్కువ చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో అయితే చూడవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దీని విలువ టన్నుకు 50 లక్షల పైన అయితే ఉంది. దీనిని ఎక్కువగా చైనా, రష్యా, జపాన్ వాళ్ళైతే దిగుబడి చేసుకుంటున్నారు. ఎర్రచందనం చెట్టు అంతరించిపోతున్నది కాబట్టి దానికోసం కఠినమైన నిర్ణయాలు, చట్టాలు అయితే అమల్లో ఉన్నాయి. దీని యొక్క చెట్టు యొక్క పెరుగుదల అనేది చాలా నెమ్మదిగా అయితే ఉంటుంది. ఎక్కువగా రాతి బండల మధ్య పొడి ప్రాంతాల్లో అయితే బాగా పెరుగుతుంది. ఈ చెట్టు పూర్తి అవ్వడానికి కనీసం 15 నుంచి 20 ఏళ్ళు అయితే పడుతుంది. ఈ చెట్టు అత్యంత విలువైనది కాబట్టి స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. ఆ కారణంగా ప్రభుత్వం ఈ స్మగ్లింగ్ నియంత్రించేందుకు అనేక చట్టాలు అయితే తీసుకుంటుంది. అంతేకాదు, ఇవి తక్కువ నీటిలో బాగా అయితే పెరుగుతుంది. ఆయుర్వేదంలో అయితే దీని ఔషధ గుణాలు చాలా అయితే ఉన్నాయి. శరీరంలో వేడి తగ్గించడం, అలాగే రక్తాన్ని శుభ్రపరచడంలో అయితే ఉపయోగపడుతుంది. చర్మ రోగాలకు కానీ, చర్మ ముడతలు పడినా కానీ దీనిని ఉపయోగిస్తారు. హృదయ స్పందనలకు ఏదైనా ఆటంకం కలిగినా దీని నుంచి అయితే ఔషధాలు అయితే తయారు చేస్తారు. అలాగే ఈ చెక్కుకు ప్రకృతి వాసన, అందమైన ఆకర్షణ అయితే ఉంటుంది. ఎరుపు రంగులో అయితే ఉంటుంది. ఇది ఎక్కువ దేవాలయాలు, విగ్రహాల తయారీలోనూ వాడతారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది పవిత్ర చెట్టు. ఇది పూర్తిగా ఎదిగిన తర్వాత 55 లక్షల పైన అయితే ఉంటుంది. దీన్ని ఎవరైనా కోయడానికి కానీ లేదా అమ్మడానికి కానీ ప్రయత్నించే ముందు ఫారెస్ట్ కంట్రోల్స్ వాళ్ళకి, అలాగే పోలీసు వాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చైనాలో ఎక్కువ సంగీతం వాయిద్యాలలో అయితే ఉపయోగిస్తారు. పురాతన కాలం నుంచి కింగ్, క్వీన్ గదుల్లో దీని ఫర్నిచర్ అనేది ఉంటుంది. ఈ చెట్టు యొక్క చిన్న కొమ్మల్ని, బెరడుని అయితే ఆయుర్వేదంలో మందుల కోసం అయితే మా తాత వాడేవాడు. అలాగే ఈ చెట్ల కింద వాటి యొక్క విత్తనాలు పడి చిన్న చిన్న మొక్కలైతే చాలా వరకు పెరిగి ఉంటాయి. ఈ చిన్న చిన్న మొక్కల్ని వేర్లతో సహా తీసుకొని మనం మన ఇంటి దగ్గర నాటుకుంటే కొన్ని సంవత్సరాలలో ఇవైతే పెద్దవి అవుతాయి. వాటి నుంచి మనం లాభం పొందవచ్చు. ఈ చెట్టు నాటి దాదాపుగా 50 సంవత్సరాల దాటైతే ఉంటుంది. ఇది సొంత పొలంలో మాత్రమే ఉంది, బయట కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.